మాట వినకుంటే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందని వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమించబడిన డెల్సీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం మాట వినకుంటే నికోలస్ మదురైకి పట్టిన కత్తి కంటే ఘోరమైన గతి పడుతుందని డైరెక్ట్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ నికోలస్ మదురాను అమెరికా నిర్బంధించడంతో ఉపాధ్యక్షురాలుగా ఉన్న డెల్సీ తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. డెల్సీ నియామకంపై శనివారం ట్రంప్ స్పందిస్తూ వెనుజులా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె అమెరికా చర్యలను విమర్శించింది. మదురాను నిర్బంధించడం సరికాదు, వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. డెల్సీ స్పందనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది. వెనిజులాపై మా నియంత్రణకు ఆమె అంగీకరించాల్సిందే. అప్పుడే ఆ దేశాన్ని మేము పునర్నిర్మించగలం. మేము కోరుకున్నది ఆమె చేస్తే వెనిజులాలో మా బలగాలను ఉపసంహరించుకుంటామనేసి ట్రంప్ ఆమెకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమింపబడ్డ డెల్సీ వెనిజులాతో కలిసి పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వానికి ఆహ్వానం పంపించారు. శాంతి స్థాపనకు మేము కట్టుబడి ఉన్నాం. వెలుపల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అంతర్జాతీయ సహకారంతో గౌరవప్రదంగా జీవితం కొనసాగించాలనేసి మా దేశం కోరుకుంటుంది. ప్రతి దేశంలో శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని మేము విశ్వసిస్తున్నామని, అమెరికాతో పాటు అన్ని దేశాలతో మర్యాదపూర్వక సమతుల్య సంబంధాలు నెలకొల్పడానికి మేము ప్రాధాన్యత ఇస్తాం. మా దేశ పురోగతి కోసం మాతో కలిసి పనిచేసేందుకు అమెరికాను ఆహ్వానిస్తున్నామని ఆమె తన సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.